రాష్ట్రంలో భారీ తుఫాను వల్ల ఎడతెరిపి లేని వర్షాలతో రైతాంగము అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అతలాకుతలమవుతున్నారు. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ పేదలు కానీ చిన్న చిన్న ఇళ్ళు కానీ మట్టి ఇళ్ళు కానీ రేకుల ఇళ్ళు కానీ ఉండేటువంటి ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బందులైనాయి. విపత్తు అంటేనే మానవ ప్రమేయం లేకుండా జరిగేటువంటిది, అందరం అర్థం చేసుకుంటాం. దాన్ని ఏ ప్రభుత్వాలున్నా విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటాము అనేటువంటిది ప్రభుత్వం యొక్క పాలనా దక్షతకు ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4-5 రోజుల నుంచి ప్రజల యొక్క హాహాకారాలు చూస్తూ ఉంటే గుండె ద్రవించిపోతుంటాయి. పాపం ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అమ్మాయి, గిరిజన అమ్మాయి, తండ్రి తాను ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవ్వడానికి విమానాశ్రయానికి చేరుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ఊరు నుంచి బయలుదేరితే కారులో వస్తూ ఉంటే కొట్టుకుపోయింది. కొట్టుకుపోయే కంటే ముందు చాలాసేపు పాపం ఉధృతి పెరుగుతూ ఉంది, వరదది, మేము చిక్కుకొని ఉన్నాం, వరదలో ఎవరైనా కాపాడండి అని చెప్పి వాళ్ళు అనేక ఫోన్లు చేసినారు. అప్పటికే ఆ ఫోన్లన్నీ వైరల్ అయినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ పరంగా నేను ఇంతకుముందు చెప్పింది అదే, ముందస్తుగా కొంత మానవీయ దృక్పథంతో మనుషుల పట్ల అయ్యో ఏదో జరుగుతుంది, మనం ఏం చేయగలం అనేటువంటి ఆతృత కనిపిస్తే నష్ట నివారణ చాలా మేరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లా లేదు సర్కారు వైఖరి. మన ఉమ్మడి జిల్లాలో కూడా నాగర్కర్నూలు దగ్గర పాపం డ్యూటీలో లేకున్నా మానవత్వంతో అక్కడ ప్రాణాలకు తెగించి కానిస్టేబుల్ పోయి అక్కడ ప్రాణాలు కాపాడినారు. ఇదంతా ప్రభుత్వ చొరవతో జరుగుతున్నది కాదు, దురదృష్టం అది. ఇంకా గమ్మత్ ఏంటంటే వీళ్లకు పెళ్లికి సావుకు తేడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళకి. వరదల మీద ఇంత భయంకరమైన వరదలతోన జీవితం అతలాకుతలమై పంటలు లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైపోయి కాలువలకు గండుబడి ఇళ్ళు శిథిలమై అనేక మంది చనిపోతున్నటువంటి తరుణంలో సమీక్ష చేస్తే ఆ సమీక్షా సమావేశానికి పెళ్లికి అలంకరించినట్లు అలంకరిస్తారా అని నాకు అర్థం కాదు. ఇంత మనసు అనేది ఉండదు అసలు వీళ్ళకు. దీనికి కారణం ఏంది అంటే చేసేటువంటి పనిలో నిమగ్నత నిబద్ధత కొరవడం, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద స్పృహ లేకపోవడం, మనుషుల ప్రాణాల పట్ల మనుషుల జీవితాల పట్ల బాధ్యత లేకపోవడం, అదొకటి చాలా స్పష్టమైన సంకేతం కదా అది. అంతమందిలో ఎవరికి ఆలోచన రాదా? 3 మంత్రులు ఉండి ఏం చేసింది అనేటువంటి విషయంలో వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ బూతుల్ని మేము సమర్థించము, కానీ వాళ్ళు ఉన్న స్థితి అది, వాళ్ళని కూడా తప్పట్టే పరిస్థితి లేదు. వాళ్ళకున్న ఆక్రోశం అది. అని మేము చచ్చిపోతుంటే కూడా పట్టదా వీళ్ళకి అనేటువంటి ఒక ఆక్రోశంతోన మహిళలు, గృహిణులు, పిల్లలు, విద్యార్థినులు ఎవరిని కదిలి ప్రభుత్వం యొక్క ప్రయత్నం అంటూ కనిపించాలి కదా. హెలికాప్టర్ రాలేదని చేతులు ముడుచుకొని కూర్చుంటారు, హెలికాప్టర్ లేదు. మీ పార్టీ నాయకుల వేడుకలకు, వివాహాలకు, మీ తఫ్రీల కోసం హెలికాప్టర్లు వాడుకోనికి అందుబాటులో ఉంటాయి. ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. ఎంగేజ్ చేసుకోవచ్చు కదా, అర్జెంటుగా ప్రైవేట్గా ఎంగేజ్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ది సాంకేతిక లోపం వచ్చే, లేకుంటే అందుబాటులో లేదు. దేశంలో హెలికాప్టర్లు కొరవడినాయా? ఓట్లు అడిగినాడు 6 డజన్ హెలికాప్టర్లను ఎంగేజ్ చేసుకొని తలావదికు ఉరుకురుకులాడి ప్రచారాలు ఊదరగొడితే అబద్ధాలు చెప్పనికే. ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు పనికి రాలేదా? మరి అలా సోగిలేదా? స్పృహ లేదా? తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు, మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. అసలు ఎన్ని లక్షల ఎకరాలలో ఏ పంటలు దెబ్బతిన్నాయో ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పరు ప్రభుత్వ పక్షాన. మేము ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేసేది, ఈ జిల్లాలో ఇంత, ఈ పంట ఇంత, మిర్చి ఇంత, పత్తి ఇంత, ఇక్కడ మేటలు వేసినాయి, ఇక్కడ మొత్తం పోయింది, ఇక్కడ కొంత నీటిలో మునిగింది, కానీ ఇది పనికి వస్తుంది, ఇది పనికిరాదు, ఇవన్నీ చెప్పేవాళ్ళం. నేనే అధికారికంగా చెప్పేవాడిని, మా అధికారులు చెప్పేవాళ్ళు.